రోజు ఒక్కో దేవుణ్ణి గొలుసుకుంటారు. ఇక పండుగలప్పుడు గుళ్ళ బాట పడుతుంటారు పబ్లిక్. అందులా మన తెలుగొల్ల భక్తి మామూలుగుండదు. పండుగలంటే 10 రోజుల ముంగటికెంచే తయారైతుంటారు. ఇక ఇప్పుడు శబరిమలల మండల పూజలు అయితుండుతోని అయ్యప్ప మాలలేసుకున్న సాముల పడి పూజలు మస్తు జోరుగైతున్నాయి. బంతిపూల పల్లకులు గట్టి స్వామివారిని ఊరేగిస్తుండ్రు. ఊరూర మండల పూజలు జోరుగా అవుతున్నాయి. అయ్యప్ప మాలలేసుకున్న సాములతోని ఊరూరికి సందడే సందడి. పొద్దుగాల లేసుడు, సన్నిల తానాలు చేసుడు, సన్నిధానంలో అయ్యప్ప భజనలతోని పూజలు చేసుడు మస్తు జోరుగున్నది. ఇప్పుడు మండల పూజలు అవుతున్నాయి అన్నట్టు. అందుకనే ఆదిలాబాద్ జిల్లాలో అయ్యప్ప స్వామి అరట్టు ఉత్సవం మస్తు ఘనంగా చేసిరు అక్కడి అయ్యప్ప భక్తులు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి చేతులతోని పెద్ద పూజలు చేసినాక పల్లకి సేవ మా సంబరంగా అయింది. వినాయక చౌక్, కుమార్పేట, కోలీపూర్, బ్రాహ్మణవాడ, చించల్వాడల మీదికించి మహారాష్ట్ర పొలిమేరలున్న పెనుగంగా నది ఒడ్డు వరకు నడిచింది పల్లకి సేవ. పెనుగంగా నదిలో అయ్యప్ప స్వామికి చక్రతీర్థ స్నానం చేయించారు భక్తులు. అక్కలు మంగళారతులతోని స్వామివారికి స్వాగతం పలికిర్రు. గీ అరట్టు ఉత్సవాన్ని అచ్చం కేరళలో చేసినట్టే చేసిరు అనుకోరాదురి. అయితే గీ ఉత్సవాలను చూసేందుకు అక్కడి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న, మాజీ మంత్రి జోగు రావణలు వచ్చిర్రు. అంతేకాదు అయ్యప్ప భక్తులతోని కలిసి గిట్ల స్టెప్పులేసిర్రు కూడా.